మంచోడు అనాలి. ఎన్టీ రామారావు అప్పుడు దొంగ అన్నారు, దొంగ అనాలి. ఇప్పుడు మంచోడు అంటారు, మంచోడు అనాలి. అప్పుడు మోడీ చెడ్డోడు అన్నారు, మనందరం కూడా చెడ్డోడు అనాలి. ఇప్పుడు మోడీ మంచోడు అంటున్నారు, మనం అందరం మంచోడు అనాలి. టీటీడీ లడ్డు ఇప్పుడు వీళ్ళు చెప్పారు తప్పు కాబట్టి తప్పు అనాలి అంతే. సిబిఐకి ఏం సంబంధం? అది సిబిఐ పాపం పిచ్చి పని చేస్తుందల్లా ఏంటంటే, ఛార్జ్ షీట్లు వేసేటప్పుడు సిబిఐ ఓసారి వీళ్ళ పేపర్ల వార్తలను తీసుకొచ్చి అదే ఛార్జ్ షీట్గా పెట్టుంటే అప్పుడు సరిపోయేది. ఇదివరకు అట్లా చేశారు. జగన్ మీద కేసులన్నీ కూడా ముందు ఈనాడు జ్యోతిలో వచ్చాయి, అదే రెండో రోజున సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టేది. అట్లా ఇక్కడ కూడా ఆశించారు వీళ్ళు. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, తేడా అది. ఇప్పుడు నిజాయితీగా చేయించారు. ఆ నిజాయితీ అన్నది ఇక్కడ నచ్చట్లా. సిట్టు తప్పు చేసేసిందని మనల్ని ఇప్పుడు లడ్డూలో తప్పు చెప్పాం కాదు, సిట్టే తప్పు చేసింది అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పదే పదే ఎన్డీడీబీ నివేదికను ఎందుకు ప్రస్తావిస్తున్నారు సార్? అదే రిపోర్ట్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? తప్పేం లేదు, వాళ్ళు ప్రస్తావించిన ఆ ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే విచారణ ప్రారంభించారు. కరెక్ట్, అవును, అదే నేను చెప్పాను. కరెక్ట్. ఆ సంస్థ విశ్వసనీయత అంటే ఇప్పుడు తేలిందిగా. ఆ సంస్థ విశ్వసనీయత ఏంటి ఇప్పుడు? కానీ దాన్ని అంగీకరించట్లేదుగా వీళ్ళు. అంగీకరించి వీళ్ళు ఎవరు? ఆఫ్టర్ ఆల్ వీళ్ళు రాజకీయంగా ఆఫ్టర్ ఆల్ ఆ విషయంలో. బట్ అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిబిఐ తరపున ఇద్దరు, ఒక ఆహార పరిశోధన శాఖకి సంబంధించిన ఒకళ్ళు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సిట్, 5 ఉన్నారుగా. మరి ఏం తేల్చారు? ఆ ఎన్డీడీబీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అర్థం చేసుకునేటప్పుడు ఏ అంటే ఒక వస్తుంది, ఒకటి